జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి హుండీ ఆదాయం భారీగా సమకూరింది. శుక్రవారం ఆలయ ఈవో అంజనరెడ్డి పర్యవేక్షణలో లలిత సేవ ట్రస్ట్ సభ్యులు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. కేవలం 17 రోజుల వ్యవధిలోనే భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన నగదు అక్షరాల 75,02,126 రూపాయలకు చేరిందని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ జగిత్యాల డివిజన్ పరిశీలకులు రాజమౌళి, ఏఈఓ హరిహరనాథ్, ప్రధాన అర్చకులు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. భక్తుల రద్దీ పెరుగుతుండటంతో ఆదాయం కూడా గణనీయంగా పెరిగిందని ఆలయ వర్గాలు తెలిపాయి. వందలు 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 జరుపున్నారా కింది జరుపు కింది జరుపు జై శ్రీరామ్. శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానము హుండీలు ఈరోజు అనగా 17/4/2026 రోజున విప్పి కౌంట్ చేస్తున్నాం. ఈ హుండీలని గత నెలలో 30 తారీఖు రోజున హుండీ విప్పి లెక్కించడం జరిగింది. ఆ రోజున 74 lakhs వచ్చింది. అది తమరందరూ కూడా తెలపడం జరిగింది. ఈరోజు ఒక 17 రోజుల ఉండి ఇందులో చిన్న హనుమాన్ జయంతి కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు సాయంత్రం హుండీ కౌంటింగ్ అయిన తర్వాత ఎంత అమౌంట్ వచ్చిందో మేము డిక్లేర్ చేయగలము. అదేవిధంగా ఈ యొక్క స్వామివారి క్షేత్రంలో అభివృద్ధి పనుల కోసం మాస్టర్ ప్లాన్ కూడాను వేయడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయాన్ని చక్కగా తీర్చిదిద్దాలనే విషయంతో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించినటువంటి వర్క్స్ అన్నీ కూడా గ్రౌండ్ వర్క్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా ఇతర పనులు కూడా అంటే చిన్న చిన్న వర్క్స్ కూడా మైనర్ వర్క్స్ కూడా చేయడానికి టెండర్స్ పిలవడం జరిగింది. పెద్ద హనుమాన్ జయంతి వరకు కొన్ని పనులు కూడా చేస్తాం. అదేవిధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచినీటి వసతి కూడా కింద మిషన్ కాకతీయ నుంచి మిషన్ భగీరథ నుంచి పైకి కొండ అదేవిధంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మోటార్లు కానీ అవి కానీ రిపేర్లు చేయించుకొని సిద్ధంగా ఉన్నాం. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని క్షేమంగా ఇల్లు చేరుకుంటారు. అదేవిధంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కొండపైన అన్ని వసతులు ఏర్పాటు చేస్తుంది. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో
కార్యనిర్వహణ అధికారి గారు కల్పించినటువంటి అవకాశం మేరకు మా శ్రీలలిత సేవా ట్రస్ట్ ద్వారా ఈరోజు 280కి పైగా మందితో ఈరోజు హుండీ లెక్కింపులో పాల్గొనడం జరిగింది. ఇటు అవకాశం కల్పించినటువంటి కార్యనిర్వహణాధికారి గారికి మరియు సంబంధిత అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇటు సేవలో పాల్గొన్న మా ట్రస్ట్ సభ్యులందరికీ కూడా శ్రీ ఆంజనేయ స్వామి వారి కృపా కటాక్షాలు కలిగి వారి కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.